హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ సండే స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంట్లో వెజ్ బిర్యానీ అండి. ఏంటా వెజ్కి కూడానా అనుకుంటున్నారా? ఇది కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినము మేము, అందుకనేసి వెజ్ బిర్యానీ చేసేస్తున్నాం. ప్రాసెస్ ఏంటన్నది మీరు చూసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా 2.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి. ఈ రైస్ నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు దానిలోకి వాటర్ పోసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. కాసేపు నానతాయి. అవి నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, బియ్యం అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని శుభ్రం వాష్ చేసుకొని తెచ్చేసాను. దీనిలో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ కాబట్టి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, బీట్రూటు, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మన దగ్గర ఉంటే పచ్చి బఠానీ, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. అవి ఏమి ప్రజెంట్ నా దగ్గర లేవు, ఇంకా తెప్పేను కూడా లేదు. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుందాం. మనం దేనిలో చేయాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకోండి. దానిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటే మనకి బిర్యానీ అనేది అదే ముద్దగా కాకుండా పలుకు పలుకుగా అనేది కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ సరుకులు వేసేసుకుందామండి. వీటన్నిటి పేర్లు నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, అందుకే మొత్తం చెప్పట్లేదు. మీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా. బిర్యానీ సామాన్లు అంటే షాప్లో ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఇవి దోరగా వేగిన తర్వాత మిగిలిన మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, అవే బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని కాసేపు ఉంచుదామండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత మీకు ఇందులో ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేరు అన్నీ కట్ చేసుకుంటే కనుక అవన్నీ వేసుకోవచ్చండి. అవన్నీ కూడా ఈ టైంలో వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఈ పేస్ట్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసి మూత పెట్టి క్లోజ్ చేస్తే బాగా బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయండి. ఇది కుక్ అయిన తర్వాత మనం ఇంకా వేయాల్సింది ఇంకా టమాటా ఒకటి ఉండిపోయింది. టమాటా కూడా వేసేసి అది కూడా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ ఉంచితే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఆ 2 మినిట్స్లో మగ్గిపోయింది. ఇక్కడ నేను చెప్తున్నట్టుగా కొలతలు అనేది ఫాలో అవ్వండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చక్కగా మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. అస్తమాలు బయట నుంచి తెచ్చుకోవడం అంటే కష్టంగా, ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. పెద్దగా బయట ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఈజీగానే చేసేయచ్చు. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం దీనిలోకి మనకి సరిపడంత సాల్ట్ తీసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నాకైతే ఇది సరిపోయిద్ది మాకు. తర్వాత బిర్యానీ మసాలా కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను, 1 టీ స్పూన్. అలాగే గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇవి 2 కూడా వేసుకొని, నా దగ్గర ఉన్న మసాలాలు ఇవి, ఇంట్లో ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఇవి 2 కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ ఉంది కదా, బిర్యానీ రైస్, ఈ రైస్ తీసుకొని నీరు అనేది వడపట్టేసి రైస్ అంగా వేసుకుందామండి. రైస్ వేసుకొని అంటే కాసేపు మగ్గించామనుకోండి మసాలాలన్నీ రైస్కి అనేది పడుతుంది. ఆ సాల్ట్ మసాలాలు అన్నీ కూడా రైస్కి పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అన్నా రైస్ని ఫ్రై చేయాలన్నమాట. వాటితో పాటు కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలపండి. రైస్ బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే నానబెట్టాము కాబట్టి బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలపండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ తీసుకుందామండి. మనం 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 5 గ్లాస్ వాటర్ సరిపోద్దండి. కరెక్ట్గా 5 గ్లాస్ తీసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అవి వేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మూత క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ తర్వాత చూసుకుంటే 1/2 అవర్ కూడా పట్టదు, ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అలా అయితే కరెక్ట్గా మనకి
కుక్ అయిపోతుంది అనమాట రైస్ అనేది. బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా చక్కగా కరెక్ట్గా 25 నిమిషాలకి అయిపోయింది నాది. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకుండా మనకి అదే కుక్కర్ అనుకోండి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. కుక్కర్లో అయితే అంచనాగా మీకు విజిల్ని బట్టి ఆపేసుకోవచ్చు. కాకపోతే మనం వేరే ఏ గిన్నెలో చేసుకున్నా కొంచెం మన టైం తర్వాత చూసుకుంటే ఒకసారి సరిపోయిద్దండి. నేను ముందు ఒకసారి చూశాను. ఇంకా కొంచెం వాటర్ ఉందనేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది. ఎక్కడ మనకి అతుక్కొని కూడా అతుక్కోవట్లేదు. రైస్ పొడి పొడిగా ఉంది. ఇలా ఈ విధంగా మీరు కూడా చేసేయండి. చూసారుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ బాయ్.